మహేష్ బాబు వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వారి వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా ఈ సినిమాను ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదని ఫ్యాన్స్ అంతా చెబుతూ ఉంటారు. అంతలా క్లాస్ గా సినిమాను తెరకెక్కించాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాను మార్చి 7వ తేదీన రిలీజ్ చేస్తున్న సంగతి మనందరికీ బాగానే తెలుసు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొత్తగా ఒక డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. మరి అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. దిల్ రాజు శ్రీకాంత్ అడ్డాల కెరీర్ లోనే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచింది సీతమ్మ వారి వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా. 2013లో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్ అన్నదమ్ములుగా నటించారు. అలాగే అంజలి, సమంత హీరోయిన్లుగా మెప్పించారు. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం అయితే సాధించింది. ముఖ్యంగా దశాబ్దం కాలం దాటినా ఇప్పటికీ టీవీలలో, యూట్యూబ్లలో ఈ సినిమాను చూస్తూనే ఉంటారు ఆడియన్స్. అంతలా ఈ సినిమా వాళ్ళ మనసుల్ని హత్తుకుంది. ఇక ఈ నెల 7వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారని మనకు బాగానే తెలుసు. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలలో ఈ సినిమాకు సంబంధించి హడావిడి మామూలుగా లేదు. మహేష్ బాబు, వెంకటేష్ ఫ్యాన్స్ తెగ పోస్టులు పెడుతూ ఉన్నారు. అయితే రీసెంట్ గా నెటిజన్లు కొంతమంది రిలీజ్ వేళ ఒక స్పెషల్ డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. రిలీజ్ వేళ మహేష్ బాబు, వెంకటేష్ ఇద్దరికి స్పెషల్ గా టైటిల్ కార్డు వేయాలని కోరుకుంటూ ఉన్నారు. వెంకటేష్ కి అయితే ఇటీవల సంక్రాంతికి వస్తున్న సినిమాకు స్పెషల్ టైటిల్ కార్డు అయితే పడింది. ఇది ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ టైటిల్ కార్డు SVSC సినిమాకు వేయాలని కోరుకుంటూ ఉన్నారు. ఇక మహేష్ బాబుకైతే గుంటూరు కారం సినిమాకు పడిన టైటిల్ కార్డు కావాలంటూ ఫ్యాన్స్ అంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదే గనక జరిగితే టైటిల్ కార్డుకే థియేటర్స్ బద్దలైపోతాయి. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. మరోవైపు రిలీజ్ వేళ ఈ సినిమా షూటింగ్ విశేషాలు, పాత విషయాలన్నీ మళ్లీ వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో భాగంగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల పాత వీడియో ఒకటి మళ్లీ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కీలకమైన రేలంగి మామయ్య పాత్రకు రజనీకాంత్ ను తీసుకోవాలని శ్రీకాంత్ అడ్డాల అయితే అనుకున్నాడట. దీనికోసం చెన్నైకి వెళ్లి రజనీకాంత్ కు కథ కూడా చెప్పాడట. తలైవ కూడా కథ నచ్చిందని, ఖచ్చితంగా చేస్తానని హామీ కూడా ఇచ్చాడట. కానీ ఆ తర్వాత రజనీకాంత్ కు ఆరోగ్యం బాగలేక ఈ సినిమాను అయితే చేయలేకపోయాడట. దీంతో ఈ పాత్రకి ప్రకాష్ రాజ్ ని తీసుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఈ పాత్రకి రజనీకాంత్ లాంటి స్టార్ హీరోను ఎలా అనుకున్నాడంటూ నెటిజన్లంతా పోస్టులు పెడుతూ ఉన్నారు. అయితే శ్రీకాంత్ అడ్డాల మాత్రం మహేష్ బాబు, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో ఇలాంటి సినిమా చేయటమే ఒక ప్రయోగం. అలాంటిది ఈ సినిమాలో రజనీకాంత్ కు ఈ పాత్ర అనుకోవటం ఇంకొక ప్రయోగం అవుతుందని ఈ సినిమాను చేయాలనుకున్నాడట. సో ఇది గైస్, మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.